శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సింహరాశిలో కేతు యొక్క ప్రభావం, సప్తమంలో రాహు యొక్క ప్రభావం, అష్టంలో శనీశ్వరుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. అలాగే రాజ్యంలో కుజుడు, లాభస్థానంలో రవి, వ్యయంలో 3 శుభగ్రహాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ సింహరాశి వారికి లగ్నంలో ఉన్న కేతు వీలైనంత వరకు కన్ఫ్యూషన్లో పెట్టి కమ్యూనికేషన్ స్కిల్స్లో ఒక కరెక్షన్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవడానికి సరైన బలాన్ని ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేస్తుంటాడు ఈ కేతు ఉండడం వల్ల. ఈ వేవరింగ్ మైండ్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడాను ఒక కన్ఫ్యూజన్ అవుతుందా అవదా, ఇప్పుడు టైం బాగుందా లేదా అనే టైంలో ఒక కన్ఫ్యూజన్లో పెట్టి ప్రతి నిమిషం వాళ్ళు ఎవరో సలహాలు అడగాలని అనుకుంటే తప్ప వాళ్ళ సొంత కాన్ఫిడెంట్ లెవెల్లో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయరు. అది పెద్ద ప్రాబ్లం కేతు అక్కడ ఉండడం వల్ల. సో ఈ సింహరాశి వారికి విషయానికి వచ్చినప్పుడు అంటే ఆర్థికంగా ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాలు అయితే చేయండి. కన్ఫ్యూజ్ అవ్వకండి, మీకు వచ్చే ఉద్యోగం వస్తుంది, ఏమాత్రం భయపడక్కర్లేదు. ఒక మంచి ఫలితాలు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గణపతి ఆరాధన ఎంత ఎక్కువ చేయగలిగితే అంత బాగుంటుంది. ఓకే, వ్యాపారంలో కూడా చేస్తున్న వ్యాపారం లాభం వస్తుందా రాదా, ఇది పెట్టుబడి కరెక్టా కాదా, ఈ కన్ఫ్యూజన్లో మీరు ముందు అడుగు వేయకుండా అలాగే నిలబడిపోతారు. దానివల్ల నిలబడడం వల్ల కూడా స్టాగ్నెంట్ అవ్వడం వల్ల కూడా కొంత నష్టాలు చూసే అవకాశాలు ఉంటాయి. అంచేత నిర్ణయంతో ఏదో ఒక నిర్ణయంతో ముందుకు వెళ్ళండి. ఏదో ఒక నిర్ణయం కాకుండా కరెక్ట్ నిర్ణయంగా తెలుసుకోవడానికి గణపతి మంత్రాలు చేయండి. బాగా చేస్తే ఆ కేతు ఒక అనంతకాలం మిమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వడు. వేవరింగ్ మైండ్స్ ఎప్పుడు కన్ఫ్యూజన్ చేస్తూనే ఉంటాడు. అందుకోసం గణపతిని గట్టిగా పట్టుకుంటే ఖచ్చితంగా మీ పనులన్నీ బాగానే అవుతాయి. అలాగే ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా న్యూట్రల్గానే ఉంటాయి. విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం న్యూట్రల్గా ఉంది. ఇప్పుడు ప్రయత్నం చేయకండి. విదేశాల్లో ఉంటున్న వాళ్ళకి ఉద్యోగం చేసే ప్రయత్నాలు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు వస్తే ఏదొచ్చినా దాన్ని ముందు స్వీకరించి ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న మాత్రం కొంచెం మైండ్ కాంక్రీట్ చేసుకుని మీరు కానీ ప్రయత్నం చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి, సెమీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాళ్ళు, అదేంటంటే ఐఏఎస్ ఐపీఎస్ డిపార్ట్మెంట్ అనుకోండి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా పనిచేసే వాళ్ళకి ప్రమోషన్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. కుజుడు రాజ్యంలో ఉన్నాడు కాబట్టి, మీ రాశికి యోగించే కుజుడు రాజ్యంలో ఉన్నాడు కాబట్టి, రాజ్యం అంటే ఉద్యోగం చేసే ప్రదేశంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా దాన్ని స్ట్రాంగ్ చేసే ప్రయత్నం చేస్తాడు. అంచేత మీరు ఇప్పుడు మీ ఫైల్స్ కానీ మూవ్ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది చెప్పగలుగుతాం. అలాగే శుభవార్తలకి అనుకూలమైన వాతావరణం కనిపించట్లేదు. శుభమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఏమి ఉండదు, న్యూట్రల్గానే ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయంలో ఏంటంటే పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్, తర్వాత అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుని ముందుకెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. తర్వాత కొంతవరకు గవర్నమెంట్ సెక్టర్లో కాకుండా సెమీ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకి, టెంపరీ చేసే వాళ్ళందరికీ పర్మనెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం గట్టి ప్రయత్నం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఈ కేతు అధిష్టాన గణపతి మంత్రాన్ని ఎప్పుడు సాధన చేసుకుంటూ అది ఒక పద్ధతిగా రోజుకి ఇంత సంఖ్య చేయాలనుకుంటూ అలా చేసుకుంటూ వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే కేతు ఇప్పుడే కాదు, ఈ సంవత్సరం ఎండింగ్ వరకు కూడా అక్కడే ఉంటాడు. అంచేత ఆ గణపతి మంత్రం నిత్యం చేయడం అనేది మీ యొక్క సాధకున్నగా ముందుకెళ్ళిపోగలిగితే అదొక మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు అంటే అష్టంలో ఉన్న శనీశ్వరుడు, సప్తములో ఉన్న రాహు, ఇవి రెండు కొంత మానసిక ఒత్తిడి తీసుకొస్తున్నాయి. కాబట్టి దీని నుండి బయటపడడానికి విశేషంగా ఏంటంటే సూర్య ఆరాధన కూడా చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. కొంత ఆరోగ్యపరంగా ఉంటుంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.